టు నిచ్చల్ హోమీ. ఈరోజు నేను మీకు కడియం నర్సరీస్ చూపిస్తున్నాను. మా బ్రదర్ వచ్చారు, బ్రదర్ తీసుకొని వెళ్తున్నారు. సో తిను కూడా బ్రదరే, మా బాబు మీకు తెలుసు కదా, మీ ఫుడ్ కిచెన్. సో మేము అందరం కలిసి వెళ్తున్నాము. సో రాజమండ్రి వేని ఎంజాయ్ చేయండి. ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేసేస్తాను. ఇలా హైవే పక్క నుంచి వెళ్తున్నప్పుడే మనం ఎన్నో నర్సరీలను చూడొచ్చు. కడియపులంక నర్సరీలు అంటే చాలా ఫేమస్ అండి. ఇంకా చుట్టుపక్కల గ్రామాల్లో చాలా నర్సరీలు ఉన్నాయి. ఇలాగనే కొన్ని నర్సరీల్లో చాలా కాస్ట్లీ చెట్లు ఉంటాయి. అలాగే వాటిని మనం ఇంట్లో పెట్టుకోవడానికి కావలసిన వస్తువులు కూడా అక్కడే దొరుకుతాయి మనకు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ఫేమస్ అయినటువంటి ఒక నర్సరీకి తీసుకువెళ్తున్నాను. అక్కడ మనకు చెట్లు అవి పెట్టుకోవడానికి కావలసినటువంటి ఐటమ్స్ కూడా దొరుకుతాయి. కాకపోతే ఒకే వ్లాగ్లో అవన్నీ చూపిస్తే పెద్దగా అయిపోతుందని చెప్పి నా నెక్స్ట్ వ్లాగ్లో వాటిని పెట్టుకోవడానికి వాళ్ళు ఉంచినటువంటి ఆ షాప్లో ఐటమ్స్ అన్నిటిని నేను చూపిస్తాను. ప్రస్తుతం అయితే నర్సరీని అలాగే అక్కడ ఉన్నటువంటి చెట్లను చూసి ఈ వ్లాగ్ని ఎంజాయ్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇగోండి మనం నర్సరీకి వచ్చేసాము. ఈ నర్సరీ పేరు బోర్డు మీకు నేను చూపిస్తున్నాను. హైవే పక్కనే ఉంటుందండి. కడియం పూల మార్కెట్కి కొంచెం ముందర ఉంటుంది శివాంజనేయ నర్సరీ. ఇవన్నీ గులాబీ చెట్లు. మా బ్రదర్ యాక్చువల్గా గులాబీ చెట్ల కోసమే వచ్చారు, కానీ ఇవన్నీ హైబ్రిడ్, నాకు నాటు కావాలి అని చెప్పేసి తను ఇంకేం తీసుకోలేదన్నమాట. గులాబీ చెట్లు, రకరకాల గులాబీ చెట్లు ఉన్నాయి. ఇంకా చాలా మొక్కలు ఉన్నాయండి. కొన్ని పేర్లు నాకు తెలుసు, కొన్ని తెలియదు. మీరు వ్లాగ్ అంతటిని ఎంజాయ్ చేయండి. నేను మ్యూజిక్ అనేది యాడ్ చేసేస్తున్నాను. చెట్లు చిన్నవైనా పెద్దవైనా చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి కదండి. అలాంటి చెట్లన్నిటినీ ఇలా ఒకేసారి చూడటం అంటే మనసుకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. మనం కూడా ఎక్కడో ఉన్నామన్న ఫీలింగ్ మనకు వచ్చేస్తుంది. ఒకసారి మీరు ఈ నర్సరీ అంతటిని చూసి ఎంజాయ్ చేయండి. మళ్ళీ నేను ఎండింగ్లో నా వాయిస్ మీరు విందురు కానీ.
కాస్ట్లీ కాకుండా అండి వీటిని పెట్టుకోవడానికి కావలసిన కుండీలు ఇంపోర్టెడ్ అండి. ఇవన్నీ వేరే దేశాల నుంచి తెప్పిస్తారంట. ఇక్కడ చాలా కుండీలు ఉన్నాయి, అవి కూడా చాలా చాలా బాగున్నాయి. మీరు కూడా చూస్తున్నారు కదా, వెరైటీగా ఉన్నాయి అన్నమాట. ఇంటిని మరింత ఎక్కువగా అలంకరించుకోవాలనుకునే వాళ్ళకి ఈ కుండీలన్నీ చాలా బాగా ఉపయోగపడతాయి. మళ్ళీ వీటి కోసం ఎక్కడో వెళ్ళకుండా అవి కూడా వీళ్ళు ఇక్కడే అవైలబుల్గా ఉంచారు. ఇక వ్లాగ్ ఎండింగ్కి వచ్చేసిందండి. ఈ పూల మొక్కలు అయితే నాకు చాలా చాలా నచ్చాయి, కానీ కాస్ట్ చాలా ఎక్కువే చెప్పారు. ఇవన్నీ మందార చెట్లు. ఐ హోప్ మీరు ఈ వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని ప్రెస్ చేసినప్పుడు నేను ఎప్పుడు పెట్టిన వీడియో మీకు అప్పుడు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్.